ధనాన్ని ఆకర్షించే శక్తి, అలాగే ధన వర్షాన్ని కురిపించే శక్తి కుబేర స్వామికి ఉంది. ఎవరైతే ఈ కుబేర రహస్య మంత్రాన్ని వింటారో, లేదా ఎవరి ఇంట్లో అయితే ఈ మంత్రం వినిపిస్తుందో వారికి ఆకస్మిక ధనలాభం, లేదంటే ఎప్పటి నుంచో పనులలో ఆటంకాల వల్ల ధనం ఆగిపోయి ఉన్న వారు కూడా ఈ రహస్య మంత్రాన్ని వినటం వల్ల ఆ ఆటంకులన్నీ తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము మీ చేతికి అందుతుంది. అలాంటి పవర్ఫుల్ కుబేర స్తోత్రాన్ని విందామా మరి? మనుజ బాహ్య విమాన వరస్థితం గరుడరత్నం నిభం నిధినాయకం శివశకం ముకుటాది విభూషితం వరగదం దదథం భజతుందిలం. ఓం కుబేరాయ నమస్తుభ్యం శరభాయ మహతనే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాదిపాయ చ భవంతు తత్ప్రసాదేన ధనధాన్యాది సంపదః. ధనదం శ్రద్ధదానానాం శీఘ్రమిచ్చా ప్రదాయకం కుబేరం పరివారేణ జపతాం సర్వసిద్ధిదాం. మహాధనపతిం వందే మహాసత్వం మహాబలం ముకుటాలంకృతం దేవం మణిహర విభూషితం. నమః పద్మనిధిస్థాయ నమః శంఖనిధాయ చ నమో రత్ననిధిస్థాయ కుబేరాయ నమో నమః. ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగినటువంటి కుబేర మంత్రాన్ని ఒక్కసారి విన్నా సరే, మీ ఇంట్లో ఈ మంత్రాన్ని వినిపించినా సరే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి దీర్ఘకాలిక అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా రావాల్సిన బాకీలు వసూలవుతాయి, వ్యాపార వృద్ధి జరుగుతుంది, వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి, కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి, ఉద్యోగ లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు లేదా కొత్త అవకాశాలు ఉద్యోగంలో లభిస్తాయి. అంతేకాకుండా సంపదలో స్థిరత్వం ఉంటుంది. అంటే ఇంట్లో సంపాదించిన ధనం వృధా కాకుండా పొదుపు పెరుగుతుంది, లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది. ఇంకా దారిద్ర్య నాశనం, లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో దారిద్ర్యం పోయి కుటుంబంలో ఐశ్వర్యం నిండుతుంది. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ కుబేర స్తోత్రాన్ని 3 సార్లు కానీ 9 సార్లు కానీ చదివితే మీకు మరింత శక్తి అందుతుంది. అంతేకాకుండా గృహప్రవేశాలప్పుడు ఈ స్తోత్రాన్ని 9 సార్లు చదివితే మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మన ఛానల్లో ఎంతో పవర్ఫుల్ స్తోత్రాలు, రహస్య మంత్రాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పవర్ఫుల్ స్తోత్రాలు మీకు చదవడం రాకపోయినా మనం చెప్పేది విన్నా సరే మీకు వాటి యొక్క ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఇటువంటి పవర్ఫుల్ మంత్రాలు, స్తోత్రాలను వినే అదృష్టవంతుల్లో మీరు కూడా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే అదృష్టాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓం శ్రీ కుబేరాయ నమః అని కామెంట్ చేయండి.